నేను ఆ వాయిస్ చెప్పడానికి కారణం మా జెమినీ టెలివిజన్‌లో గీత మేడం అని ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడ "సురేష్ నీ వాయిస్ చాలా బావుంటది. నువ్వు ఇలా ట్రై చేయని తేజ ఫిల్మ్ థియేటర్" అని ఒక ప్రోగ్రామ్‌కి టోటల్‌గా నేనే వాయిస్ ఓవర్ ఇచ్చేలాగా యాంకర్ ఉండరు. నా వాయిస్ మీద ఒక ప్రోగ్రాము జరిగేది. అది చాలా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత నా వాయిస్ అందరూ రికగ్నైజ్ చేసిన తర్వాత మా గురువుగారు నాగేంద్ర గారని ఆయన నా వాయిస్‌ని చాలా బాగుంది మీది కమర్షియల్ వాయిస్ అండి మీది. మీ వాయిస్ ద్వారా కూడా మీకు డబ్బులొస్తాయి. కాస్త కాన్సంట్రేట్ చేయండి అని చెప్పినప్పుడు నేను డైలీ ఆయన యాడ్లు చెప్పడం మొదలుపెట్టా. ఆ యాడ్ల నుంచి నేను ఫస్ట్ చెప్పిన ఏవి చిరంజీవి గారికి 'అంజీ' సినిమాకే. అందులో నేను చెప్పిన ఫస్ట్ ఏవి మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమలో అలుపులేని కథానాయకుడు విజయాల పరంపరని కొనసాగిస్తూ 1900 అలా చెప్పుకుంటూ వెళ్ళేవాడిని ఆయన కెరియర్. అది చాలా పెద్ద హిట్ అయింది అప్పట్లో. అప్పటి నుంచి నాగబాబు గారికి తెలిసి సురేష్ చెప్తాడంట, తర్వాత బాలకృష్ణ గారికి, నాగార్జున గారికి, వెంకటేష్ ఇలా దాదాపు 200 పైన పైచిలుకు ఏవీలు చెప్పాను. ఏవి అంటారు దాన్ని.